చూడండి 37వ కీర్తన ఒకసారి నేను మీకు చదువుతాను. చెడ్డవారిని చూసి వ్యసన పడకము. ఆమెన్. నీ ముందు చెడ్డవాళ్ళు బాగా ఉన్నారని వ్యసన పడకు. చెప్పు నీ పక్కన వాళ్ళతో. నీ చుట్టూ ఉండేది వాళ్ళే కదా. ప్రతిరోజు నీ స్థితిని బట్టి నువ్వు బాధపడవు, నీ పక్కన వాళ్ళని బట్టి నువ్వు బాధపడతా ఉంటావు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అయినా వాళ్ళు బాగున్నారు. నువ్వు ఎప్పుడు ఎక్కువగా ఎందుకు బాధపడ్డావో తెలుసా? నీ పక్కన వాళ్ళు బాగున్నారు. చెప్పండి, నా పక్కన వాళ్ళని చూసి నేను బాధపడలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చేయొద్దండి. మన పక్కన వాళ్ళని చూసి మనం బాధపడడమే మన జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వారు మంచోళ్ళు కాదు నీ దృష్టిలో, కానీ వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారు. దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడైనా దేవా నా జీవితాన్ని ఇలా పెట్టావు ఎందుకు అని బాధపడ్డావా? లేదు. మరి దేని కొరకు బాధపడ్డావు? నీ పక్కన వాళ్ళు మంచిగా లేరు, కానీ వాళ్ళు మంచిగున్నారని బాధపడ్డావు దేవుడి దగ్గర. అలా ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యాలు చూసిన వారిని చూసి మత్సర పడకము. దుష్కార్యాలు చేసేవారిని చూసి ఏం చేయొద్దంట? ఈరోజు నీలో వ్యసనం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎవరిని చూసి? నీవి పొరుగు వాడిని చూసి వ్యసనం. వీడేంది ఇంత బాగున్నాడు, వీడేంది ఇంత బాగున్నాడు, నా శత్రువు కదా వీడు, వీడేంది ఇంత బాగున్నాడు, వీడేంది ఇంత బాగున్నాడు, వీడేంది ఇంత మంచిగున్నాడు. దీన్ని కంట్రోల్ చేసుకో ఈరోజు. చెప్పు నీ పక్కన వాళ్ళకి, కంట్రోల్ చేసుకొని వ్యసనాన్ని అని చెప్పు. వ్యసనం అంటే ఏమనుకుంటున్నారు? తాగేది ఒక్కటే వ్యసనం కాదు. నీ తోటి వాడిని చూసి వీడు చెడ్డవాడు కదా, వీడెందుకు ఇంత మంచిగున్నాడు అని ప్రతి క్షణం బాధపడ్డం ఒక వ్యసనం అని నీకు తెలుసా? అయితే దేవుడు అంటున్నాడు, నీ చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్తున్నాడు దేవుడు.